నేను ఈరోజు చెప్పబోయే టాపిక్ దివాన్ల గురించి అండి. మీరు దివాన్ తయారు చేయించుకుంటే, మీ ఇంట్లో తయారు చేయించుకుంటే కనీసం ఎట్లేదైనా 25,000 30,000 అవుతుంది. అదే దివాను మీకు కొనుక్కోవడానికి వెళ్తే 4-5 వేలకి ఎలా వస్తుంది. మెయిన్ కారణం ఏంటంటే అండి, ఈ తెనాల్లో దివాన్లకి బాగా ఫేమస్ అండి. ఎట్లా అంటే ఎక్కడెక్కడికో ఇక్కడి నుంచి తెనాల నుంచి దాదాపుగా 300-400 వర్క్షాపులు ఉన్నాయి. అన్ని వాళ్ళకి ఇక్కడి నుంచి దివాన్లు వెళ్ళిపోతాయి. మనం ఏం చేస్తామంటే అండి, అందరూ ఇళ్లలో దివాన్ చేయించుకోవాలంటే కళ్ళపడికి వెళ్ళి అడుగు 4,000 5,000 ఉన్న కర్రను కొనుక్కొచ్చి వాళ్ళు కట్ చేసి వాడతారు. నేను తప్పు పట్టట్లేదు, డబ్బులుండే ఓపిక ఉంది, చేయించుకోండి. కానీ మీరు దివాన్ కాటుకి అంత నెసిటీ పెట్టాల్సిన అవసరం లేదు. ఎందుకంటే దివాన్ ఉండేది హాల్లోనే. బెడ్రూమ్లో వాడేటైతే మీరు తయారు చేయించుకోండి. హాల్లో ఉండేటైతే కనుక కొనుక్కొచ్చుకోండి. ఎందుకంటే ఓరిని కూర్చొని లెగటం వరకే, లేకపోతే ఏదో పెద్ద ముసలో లేదా కొనుక్కోవడం కోసం వాడతారు. దానికి అంత డబ్బులు ఖర్చు పెట్టి అంత అవసరం లేదండి. అలా ఇక్కడ వీళ్ళకి ఎందుకు తక్కువకి వస్తుంది, తయారు చేయించుకుంటే ఎక్కువ ఎందుకు పడుతుంది, వీళ్ళకి ఎందుకు వస్తుంది. పెద్ద కలపాడిదిలో దివాన్ కాటు చెక్కలు అమ్ముతారు. తలుపు చెక్కలు పోగా మిగిలిన చిన్న చెక్క ఉంటుంది, 4 అంగుళాల చెక్క, అదొకటి. అలాగే కొన్ని మందాలు చెక్కలు పోని పైన పలసటి రేర్ క్రాస్ చెక్కలు అవన్నీ కలిపి 4 అంగుళాల చెక్కలు అమ్ముతారు. ఒక్కొక్క చెక్క 400. అచ్చంగా ఆ మొక్కలే కొంటారు. ఒక దివాన్ చేయాలంటే 3 చెక్కలు సరిపోతాయి. 4 3 1200, అంటే ఒక 6 అడుగులు ఇటు, ఒక 6 అడుగులు అటు ఇటు, అంటే 4 3 1200. కింద 5 చెక్కలు సరిపోతాయండి. 4 5 అది వచ్చేసరికి ఒక్కొక్కటి 200 రూపాయలు. ఎంత అంటే 4 3 1200, 4 2 800, ఎంత అవుతుంది? 2000. ప్లేవుడ్ 300, 2300, 4 కోళ్ళు మొత్తం కలిపి 3300, 3400కి దివాన్ కాటు పాలిష్తో సహా 4,000 రూపాయలకి తయారైపోతుంది. ఇదే చెక్కని మీరు కొనుక్కొచ్చుకుంటే అడుగు లెక్క వచ్చేసరికి చెక్కకే మీరు కనీసం 10 నుంచి 12,000 రూపాయలు పెట్టాలి. మళ్ళీ వర్కరు, పాలిష్ వర్కరు అన్నీ కాస్ట్ అవుతుంది అనమాట. ఇక్కడ ఏంటంటే దివాన్ కాటు వచ్చిన 4 అంగుళాల చెక్క కాబట్టి కాంట్రాక్ట్ బేసిక్లో పాలిష్ అతనికి చేసినందుకు ఒకరోజు 10 దివాన్లు చేసేస్తాడనమాట పాలిష్ వర్కరు. అతనికి ఒక దివానికి 250 ఇస్తారు. ఏది? పాలిష్ చేసినందుకు. పాలిష్ మెటీరియల్ బల్క్గా తీసుకొస్తాం వల్ల దానికి 250 రూపాయలు పాలిష్ మెటీరియల్, మొక్కులు గిక్కులు అన్నీ కలిపి ఒక 500 రూపాయలతో అయిపోతుంది. మొత్తం 4,000 రూపాయలకి దివాన్ కాటు తయారైపోతుంది. ఒక 500 రూపాయలు 1000 రూపాయలు లాభం పెట్టుకొని అమ్మేస్తారు అందరూ. అందుకనే దివాన్ కాటు ఇలాంటి ప్లెయిన్ దివాన్లు కొనుక్కునేటట్టయితే కనుక కొనుక్కోవడం కరెక్ట్. రెడీమేడ్గా కొనుక్కోండి దివాను. అట్లాగే దివానా కాట్లో కాస్ట్ పెట్టాలి. సపోజ్ 3 సైడ్ దివాన్ అని వచ్చింది. ఇది వచ్చేసరికి తయారు చేయించుకున్న వాళ్ళు తయారు చేయించుకోండి, అది ఇంకా కాస్ట్ ఎక్కువ పడుద్ది. ఇది రెడీమేడ్గా అయితే 10,000కి వచ్చేసింది. ఇది కూడా అంతేనండి, సేమ్ ఇదే ప్రాసెస్. కాస్ట్లీ దివాన్లు, మహారాజా దివాన్లు అందరూ ఇళ్లలో ఇవి వాడతారనమాట. దీనివల్ల ఏం లేదండి, పనితనం ఎక్కువ, ఈ ఫోము ఇవన్నీ ఎక్కువ. మళ్ళీ ఇది తయారు చేయించుకునే వాళ్ళు ఉంటారు. దివాన్లు ఏమైనా సరే తయారు చేయించుకున్న దానికన్నా కొనుక్కుంటేనే రేటు తక్కువకి వస్తుందండి. ఫినిషింగ్ బాగుంటుంది, లైఫ్ పెద్దగా తేడా రాదండి. తయారు చేయించుకుంది ఒక 10 ఏళ్ళు వచ్చింది అనుకోండి సపోజ్, ఇది ఒక 6-7 ఏళ్ళు వస్తుంది. అంటే 60-70% లైఫ్ వచ్చింది. మీరు అంత రిస్క్ పడే కన్నా దివాన్ల వరకు మాత్రం మీరు కొనుక్కోవటం కరెక్ట్ అనమాట.